తెలంగాణ రాష్ట్రంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు ఇస్తానని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ మధ్యవర్తులు, ఏజెంట్లు పూర్తి స్థాయిలో టెంపరవరీ ఉద్యోగస్తులుగా గుర్తించి వారికైతే ఈరోజు తెలంగాణలో పనిచేస్తున్న ఈఎంఆర్ఎస్లో పనిచేస్తున్న 730 పైగా కుటుంబాలు రోడ్డు పాలయ్యాయంటూ ఉద్యోగస్తులైతే నిరసన తెలపడం జరిగింది. మమ్మల్ని తీసేసినా పర్వాలేదు కానీ మాకంటూ అదే విధంగా మేము ఇన్ని రోజులు మా స్కూళ్ళని నమ్ముకొని పనిచేస్తున్నప్పటికీ ఈరోజు ఆ స్కూల్లోనే జీవనోపాధి లేకుండా పోయింది. మాకు సపరేట్గా వేరే స్కూళ్ళల్లో ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగస్తులైతే ఆర్జీటీవీ తెలుగు మీడియాకైతే తెలుపుకోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారైతే పూర్తి స్థాయిలో స్పందించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తే మా సత్తా ఏందో వచ్చే లోక్సభ ఎన్నికల్లో చాటుతామని ఈ విధంగా తెలుపుకోవడం జరిగింది. కేవలం అవుట్సోర్సింగ్ విధానం అని మమ్మల్ని ఫస్ట్ కాంట్రాక్ట్ అనే అవకాశం ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని అవుట్సోర్సింగ్ విధానంలో మాత్రమే నియమించినప్పటికీ కూడా మాకు ఇంతకుముందు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటిని వదిలిపెట్టుకొని ఈరోజు ఇది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థ. ఇక్కడ పనిచేసినట్లయితే మాకు రేపటి భవిష్యత్తులో మాకు ఒక రకమైనటువంటి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతోని మాకున్నటువంటి విద్యా అవకాశాలను వదిలిపెట్టుకొని ఇక్కడ మేము అన్ని రకాల గురుకులాలకు సంబంధించినటువంటి సర్వీస్ ఏ విధంగా అవుతుందో అన్ని రకాల డ్యూటీలను నిర్వర్తిస్తూ అవుట్సోర్సింగ్ అయినప్పటికీ కూడా కష్టాలను, జీతాలు సరిగా ఉన్నా లేకున్నప్పటికీ కూడా మేము ఇక్కడ పనిచేసినప్పటికీ ఈరోజు కేవలం ఎలక్షన్ల స్టంట్లో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్లో మాకు ఎలాంటి వెయిటేజ్ ఇవ్వకుండా కేవలం ఏకపక్ష ధోరణితోని మా కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మేము చేసేటువంటి ఒక విజ్ఞప్తి ఏంటిది అంటే, ఈ యొక్క సొసైటీలో పనిచేసేటువంటి మాకు ఖచ్చితంగా వెయిటేజ్ అన్ని ఇవ్వాలి, లేదా మాకు ఉద్యోగ భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇలా కేంద్ర ప్రభుత్వం మేము ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాం, పేదలను కాపాడుతున్నాం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం ఈ రోజు 730 కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజు ఇచ్చినటువంటి నెస్టా కావచ్చు, మోటా అయినటువంటి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన నోటిఫికేషన్లో మరి మాకు హిందీతో సంబంధం లేనటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందీతో సంబంధం లేని మమ్మల్ని హిందీలో క్వాలిఫై అయితేనే మిగిలినటువంటి పేపర్లు దిద్దుతామంటే ఒక కండిషన్ పెట్టి, అదేవిధంగా ఇచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా 1:1 కానీ 1:2 కానిటువంటి నిష్పత్తి ఏం తీసుకోకుండా ఏకపక్షంగా జాబులకు మేము సెలెక్ట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ ఇచ్చి అలా నార్త్లో ఉన్నటువంటి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఉద్యోగులు తీసుకొచ్చి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా